సో ఈ అడ్వకేట్ సుబ్బారావు మంగ్లీ మీద ఎందుకు ఎఫ్ఐఆర్ కేసు పెట్టాడు? సో 200 కోట్ల స్కామ్లో మంగ్లీ హస్తం కూడా ఉందా? అసలు ఈ 200 కోట్ల స్కామ్ ఎలా జరిగింది? ఎంతమంది బాధితులు దీంట్లో మోసపోయారు? సో ఫ్రెండ్స్, ఈ కేసు గురించి ప్రతిదీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో నా సైడ్ నుంచి ఒక్క వర్డ్ కూడా వాడను. ప్రతిదీ కూడా ఈ సుబ్బారావు ప్లస్ మంగ్లీ మీడియా ముందు ఏదైతే చెప్పారో దాన్నే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు అయితే మీకు దీని గురించి కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ దిస్ వీడియో. లోతుగా విచారణ చేసినప్పుడు ఇందులో మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ హస్తం ఉందని తెలిసినప్పుడు మీడియా వాళ్ళందరూ రండి, మా ఇంటికి రండి. పాపులర్ ఫోక్ సింగర్ మంగ్లీ మరో వివాదంలో చిక్కుకుంది. ఆమెపై పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మీడియాను అస్సలు తప్పు పట్టలేను. ఆయన కేవలం ఫేమస్ అవ్వాలి, ఫేమస్ అయ్యే దానికోసమే. సో కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ. సో మీడియా ముందు సుబ్బారావు చెప్పిన దాని ప్రకారంగా ఈ కేసు ఒక కంపెనీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో ఈ కంపెనీ 3 years బ్యాక్ స్టార్ట్ అయింది. సో ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఈ కంపెనీని ముగ్గురు స్టార్ట్ చేశారు. వాళ్ళలో రామావత్ మధు, పాల్దేయ భరత్ చౌహాన్ అండ్ పాల్దేయ శైలజ చౌహాన్, వీళ్ళతో పాటుగా మంగ్లీ వాళ్ళ బ్రదర్ శివ చౌహాన్ కూడా ఉన్నట్టు ఈయన ఆరోపించారు. సో ఈ కంపెనీలో మెయిన్గా వీళ్ళు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాము, గోల్డ్లో కూడా మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, సిమెంట్ ఫ్యాక్టరీని కట్టిస్తున్నాము, రియల్ ఎస్టేట్ అండ్ ప్లాట్ దందాల్లో కూడా మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. మీరు కూడా ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ మోతాదులో మీకు రిటర్న్స్ వస్తాయి, లాభాలు వస్తాయని పెట్టుబడిదారులకు వీళ్ళు ఆశలు చూపించి మోసం చేసినట్టు సుబ్బారావు అయితే మీడియా ముందు చెప్పారు. సో ఈ కంపెనీ స్టార్ట్ అయినాక 2-3 months వరకు పెట్టుబడిదారులకు హై రిటర్న్స్ ఇచ్చింది. సో ఎప్పుడైతే పెట్టుబడిదారులు ఈ కంపెనీని నమ్మటం స్టార్ట్ చేశారో ఎక్కువ అమౌంట్ ని కంపెనీలోకి ఇన్వెస్ట్ చేశారు. సో ఎప్పుడైతే ఎక్కువ అమౌంట్ వచ్చిందో వీళ్ళు పరారైపోయారనమాట. ఎట్లాంటి కాంటాక్ట్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, కంపెనీ నుంచి రెస్పాన్స్ రావడం ఆగిపోయింది. మోసపోయామని తెలుసుకున్న బాధితులు 2 నెలల క్రితం అడ్వకేట్ సుబ్బారావు దగ్గరికి వెళ్ళి తాము ఒక మైక్రో ఫైనాన్స్ కంపెనీలో డబ్బులు ఇన్వెస్ట్ చేసి మోసపోయామని, మమ్మల్ని ఆదుకోమని వాళ్ళు సుబ్బారావుని అయితే కోరారంట. సో ఈ స్కామ్ గురించి డీటెయిల్గా రీసెర్చ్ చేస్తున్న సుబ్బారావుకి తెలిసింది ఏంటంటే ఈ స్కామ్ మొత్తంలో కూడా మంగ్లీ వాళ్ళ బ్రదర్ శివ హస్తం ఉందని తేలింది. సో శివ ఒక్కడే ఉన్నాడా లేకుంటే మంగ్లీ హస్తం కూడా ఉందా అనే క్లారిటీ కోసం సుబ్బారావు ఒక మ్యూజిక్ డైరెక్టర్ హెల్ప్ తోని మంగ్లీకి అయితే ఫోన్ కాల్ చేశాడంట. సో ఈ స్కామ్ కి తనకు ఎట్లాంటి సంబంధం లేదని, సో ఆయన ఇవన్నీ మీకెందుకు చెప్పాలని ఇండైరెక్ట్ గా సుబ్బారావుని అయితే బెదిరించిందని మీడియా ముందైతే చెప్పాడు. ఎలాగైనా సరే బాధితులకు న్యాయం చేయాలని సుబ్బారావు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో మంగ్లీ వాళ్ళ బ్రదర్ శివ అండ్ ఇంకొంతమంది కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అయితే కేసు అయితే పెట్టాడు. సో దీంతో పాటు కొన్ని ఆడియోలు, వీడియోలు మీడియా ముందు అయితే చూపించాడు. ఈ వీడియోలో కనిపిస్తున్న పర్సన్ మంగ్లీ వాళ్ళ బ్రదర్ శివ అని సుబ్బారావు అయితే చెప్పాడనమాట. సో దీని గురించి ఇంకా ఎట్లాంటి క్లారిటీ అయితే రాలేదు. సో సుబ్బారావు మీడియా ముందు చెప్పిన దాని ప్రకారంగా చూసుకుంటే దాదాపు 200 కోట్ల స్కామ్ జరిగింది. సో సుబ్బారావు స్టార్టింగ్ లో మంగ్లీని దీని గురించి కేసు పెట్టమని అడగ్గా ఆమె పెట్టలేదని, సో అందువల్లనే తాను మంగ్లీ మీద కేసు పెట్టానని సుబ్బారావు అయితే మీడియా ముందు చెప్పాడు. సో ఏదైతే వీడియోలు, ఆడియోలు సుబ్బారావు మీడియా ముందు చూపించాడో వాటిని డిలీట్ చేయమని మంగ్లీ వాళ్ళ తరపు నుంచి కూడా బెదిరింపులు అయితే వచ్చాయంట. సో మంగ్లీ మీద పెట్టిన కేసును వాపస్ తీసుకోమని మంగ్లీ వాళ్ళ తరపు నుంచి డబ్బులు కూడా ఆఫర్ చేశారంట. సో మీడియా ముందు సుబ్బారావు తాను ఈ కేసుని వాపస్ అయితే తీసుకోబోనని, తనకు డబ్బుల కంటే తన క్లయింట్సే ఇంపార్టెంట్ అని, బాధితులకు న్యాయం చేసేంత వరకు వెనుకాడనని మీడియా ముందు అయితే చెప్పేశాడు. సో ఇప్పుడు మంగ్లీ విషయానికి వస్తే నిన్న మీడియా ముందుకు వచ్చిన మంగ్లీ తనకు డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని, లేకుంటే కేసు తీయనని సుబ్బారావు మీద యాక్షన్ తీసుకుంటూ కంప్లైంట్ అయితే చేసింది. అలాగే తనతో అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు అన్నట్టు ఒక వీడియోని ఆమె మీడియా ముందైతే చూపించింది. సో దాని ఆడియో క్వాలిటీ అంత బాగాలేదు. ఇదంతా సుబ్బారావు ఎందుకు చేస్తున్నాడంటే మంగ్లీ ఫేమ్ని వాడుకొని బిగ్ బాస్లోకి వెళ్ళాలన్నదే సుబ్బారావు గోల్ అని మంగ్లీ ఆరోపించింది. సో సుబ్బారావు ఏవైతే ఎలిగేషన్స్ చేశాడో అవన్నీ ఫేక్ అని మంగ్లీ చాలా గట్టిగా చెప్పింది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు తను అండగా ఉంటానని, సో ఎవరైతే ఈ స్కామ్ చేశారో వాళ్ళను కఠినంగా శిక్షించాలని మంగ్లీ పోలీసులను అయితే కోరింది. తాను 14 సంవత్సరాలుగా ఈ జర్నీలో ఉన్నానని, తాను కూడా ఒక మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చానని, ఎప్పుడు కూడా ఇట్లాంటి తప్పుడు పనులు చేయనని, సో ఈ కేసులో తన తప్పుందని నిరూపిస్తే కనుక ఏ పోలీస్ స్టేషన్కైనా, ఏ కోర్టు గడప తొక్కడానికైనా తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని ఓపెన్ ఛాలెంజ్ చేసింది. అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు సుబ్బారావు చూపించిన ఈ వీడియోలో డబ్బులు లెక్క పెడుతూ కనిపిస్తున్న పర్సన్ నా తమ్ముడు శివ కాదని మంగ్లీ అయితే చెప్పింది. సో గైస్ ఇదన్నమాట ఈ కంప్లీట్ కేసు గురించి బేసిక్ డీటెయిల్స్. సో పోలీసులు అయితే దీని మీద చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రజెంట్ తెలంగాణ, ఆంధ్రాలో ఈ న్యూస్ చాలా హైప్ అయిపోయింది. మొత్తానికైతే 200 కోట్లు కోల్పోయిన ఆ బాధితుల పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పాలి. ఇంకా మీడియా ముందు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో రీసెంట్ టైం నుంచి ఈ ఫ్రాడ్లు కానీ, బెట్టింగ్ యాప్స్ కానీ, ఇంకేవైనా సరే సోషల్ మీడియాలో కూడా ఇట్లాంటి ఫ్రాడ్లు చాలా అవుతున్నాయి. పోలీసులు ఎంత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా కానీ కొత్త కొత్త దారులను ఎంచుకొని చాలా మంది స్కాములు చేస్తున్నారు. మీ డబ్బును కూడా మీరు ఇష్టం వచ్చిన దగ్గర హై ఇంట్రెస్ట్కి ఆశపడి మీ డబ్బునైతే పెట్టకండి. ఎక్కువ మోతాదులో మీకు ఇంట్రెస్ట్ ఇస్తాం, లోన్లు ఇస్తాం అనే వాళ్ళతో దూరంగా ఉండండి. చెప్పలేం ఈరోజు వాళ్ళతో జరిగింది రేపు మనతో కూడా జరగవచ్చు. కాబట్టి ప్రతి దగ్గర కూడా అలర్ట్గా ఉండండి. డబ్బుల విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ వీడియో నీ దగ్గరే కాకుండా నీ ఫ్రెండ్తో కూడా షేర్ చేయి. సో ఇంకో ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వు.